రత్నగ్రైవేయం. హిమవంతుడు వాళ్ళ నాన్నగారు రత్నాల హారం చేయించి ఇచ్చాట. ఎందుకంటే శివుడు ఏం చేయించాడుగా, అందుకని ఆయనే చేయించాడు. పుట్టింటి వారు ఇచ్చినవే ఈయన ఇచ్చిందేముంది కనుక, అందుకని సరే పోన్లేండి ఆయన ఇచ్చారు కదా అని పెట్టుకుందాడు. తండ్రి ఇచ్చాడు కదా. అయినా భర్త చేయించిన వాడికంటే పుట్టింటి వారు చేయించిన మీద ఆడవాళ్ళకి ఎక్కువ మమకారం ఉంటుంది. అది సహజం. అమ్మవారైనా ఆడదే కదా. అందుకని రత్నగ్రైవేయ రత్నాల హారాన్ని ఇచ్చాట. అంతటితో ఆవిడికి చాలేదు. రత్నగ్రైవేయ చింతాక, ఇక్కడ మళ్ళీ చింతాక పథకం పెట్టుకుందుట. ఆ రత్నాల హారంలో చింతాక పథకం పెట్టుకుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది చింతాక పథకం, చింతాకు కాదు, అది తెలుగు మాట కాదు. లలితా సహస్రంలో తెలుగు మాట ఎందుకు ఉంటుందండి? చింతాకు రావేకును, అది సంస్కృతం కదా. చింతాక అంటే దానికి అర్థం ఏం చెప్పారు అంటే చింతాన్ కటతీతి చింతాక, అన్ని చింతలని పోగొట్టేటువంటి పథకం. అది ఆకుపచ్చని రంగులో ఉంటుంది. చింతాక పథకం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అమ్మవారి ఆభరణాల్లో గమనించిన రత్నాల హారం ఇలా ఉంటే దాని మధ్యలో చింతాక పథకం ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఆకుపచ్చ రంగు అనేక రకాల అనారోగ్యాలు హరిస్తుందండి. కారణం ఏమిటంటే ఆకుపచ్చ రంగు విషాన్ని హరిస్తుంది. గరుత్మంతునికి కాదు, ప్రతి పక్షికి కూడా మెడ దగ్గర ఆకుపచ్చని రంగు ఉంటుంది. మీరు గమనించండి, పావురాలను గమనించండి. పావురానికి మెడ దగ్గర ఆకుపచ్చని రంగు ఉంటుందండి, ముదురాకుపచ్చ రంగు ఉంటుందండి. ఆ రంగు దేనికో తెలుసా? మెడ దగ్గర ముదురాకుపచ్చ రంగులో పక్షి ఉంది అంటే అర్థం అది పావును తిన్నా దానికి ఏం కాదు. ఎందుకంటే సరిగ్గా ఈ ముదురాకుపచ్చ రంగు దానిలో విషాన్ని హరించేటువంటి ధాతువులకి సంకేతం. ఆ లోపల ఉన్న ధాతువుల కారణంగానే బయటికి ఈ రంగు వచ్చింది. మనం సాధారణంగా శరీరం తెలుపో ఎరుపో చామన చేయలో ఉంటుంది కదా. ఒక్కోసారి ఎక్కడైనా విపరీతమైన నలుపులోకి విపరీతమైన ఆకుపచ్చ రంగులోకి మారిందనుకో మనం పరీక్ష చేయించుకుంటాం. ఎప్పుడు చెయ్యలా లేదండి ఇలా ఆకుపచ్చ రంగులోకి మారిందంటే లోపల నరాలు మారిపోయానైనా రక్తం రంగు మారిపోయింది అందుకే మారిందని అంటారు కదా. అంటే మార్పు ఖచ్చితంగా ఒక కారణం ఉండాలి. అలాగా పక్షుల మెడల దగ్గర మీరు చూడండి ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఎందుకంటే విషాన్ని హరిస్తాయి పక్షులన్నీ కూడా. పావును తినేసిన పక్షికి ఏం కాదు. మనం పావును తినడం కాదు, పావును ముట్టుకున్నా కూడా భయపడతాం. మనం విషం తింటే చెప్పక్కర్లేదు. ఇంకా విషాన్ని హరించడం, ఆరోగ్యాన్ని కలిగించడం ఆకుపచ్చ రంగు లక్షణం. అందుకే మీరు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కూడా గరుడ సేవ నాడు ఎక్కువ జనం ఉంటారు, విపరీతంగా ఉంటారు. ఎందుకంటే గరుడ పచ్చల హారం వేస్తారు స్వామివారికి. దాని నిండా ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ హారం అంతా కూడా. ఆ ఆకుపచ్చ రంగు చూస్తే మనలో ఉండే వ్యాధులు నశిస్తాయి అనేది ఒక ప్రబలమైన విశ్వాసం. అలాగే అమ్మవారి హారంలో ఉండే ఆకుపచ్చ రంగు కూడా మన అనారోగ్యాలను హరిస్తుంది. అందుకని ఆకుపచ్చ రంగు ధరించి